మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రన్ గౌడ్ ఆయన స్వగృహంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పిన తీర్పు శుభ పరిణామమన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యగా పరిష్కరించడం చాలా న్యాయంగా ఉందన్నారు. ముఖ్యంగా మాలమాదిగల అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం తీర్చే విధంగా ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆశించినదిగా ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ వర్గీకరణ కులగణన చేయాలన్నారు. 4 సంవత్సరాల్లో దేశంలో రాహుల్ గాంధీ శపథం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, అయినా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై మహిళలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి హరీష్ రావును, కేటీఆర్ ను తాము హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్ధరాములు, జహీరుద్దీన్, వెంకుగారి శ్రీధర్ రెడ్డి, తౌరియా నాయక్, బుసికే ప్రకాష్, బైరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. రోహిత్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు, ఏడ ప్రచారానికి పోయినా మాట ఇచ్చిండు. హరీష్ రావు దానికి రిజైన్ చేస్తానని చేస్తే ప్రజలు ఇవాళ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే నాట్లు వేసుకునే టైంలో వాళ్ళకు పైసలు లేని టైంలో పైసలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా ఒక విధి విధానాలతో ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. ప్రజలకు ఏ పథకమైనా ప్రజల గరీబులకు చేరే పథకాలే తీస్తారు కాంగ్రెస్ పార్టీ. రెండోది కేసీఆర్ మస్తాన్నాడు 10 సంవత్సరాల అధికారంలో వచ్చినాక నేను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా, ఇయ్యలే. మైనార్టీ సోదరులకు నేను 12% రిజర్వేషన్ కడదేరు అన్నాడు, చెయ్యలే. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, చెయ్యలే. వాళ్ళు మస్తునే చెప్పేటి ఎంతనా అది అప్పు చేసిపోయాడు. మొత్తం 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు తెలంగాణ మీద. పిల్లలకు ఉద్యోగాలు రాకుండా వాస్తవాన్ని చెప్పాలంటే పథకాలు ఏది ఇవ్వాలన్నా కానీ గవర్నమెంట్ దగ్గర ఖజానా లేకుండా చేసిపోయాడు. అప్పుల మోత చేసినా కానీ రేవంత్ రెడ్డి ధైర్యంగా దాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వాలి, ప్రజలు అందరూ మంచిగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు అంతా మంచిగా ఉండాలని కోరుకొని 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకటేసారి చేస్తుండు. ఆయన ఏం చేసిందంటే ప్రజల మంచి కోరుకొని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మంచి అభిప్రాయం ఉంది, చేస్తారని చెప్పేసి రేవంత్ అన్న తెచ్చిండు దాన్ని. జై కాంగ్రెస్. అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకోవడానికి ముందుంటుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలో కానీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎన్నో హామీలు ఇచ్చారు, ఏది అమలు చేయలేదు. 10 ఏళ్ళు ఉండి ఎవ్వరికి ఇచ్చిన హామీలు ఏది, ఎస్సీలను దళితకు 3 ఎకరాలు ఇస్తానో 3 ఎకరాలు ఇవ్వలేవు. ఏవో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానో మీరు ఇవ్వలేరు. ప్రతి దాంట్లో మీరు ఇవ్వకుండా ఈరోజు ఏం చేస్తారంటే మీరు ఏదో అసెంబ్లీ దగ్గర మీ ఏది పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది, అది బొందబెట్టిరు, మేము ఏదో పానంతో ఉన్నాము బతుకున్నామని చెప్పి ఏదో అసెంబ్లీ ముంగట మీరు నా డ్రామా ఆడుతున్నారు, పార్టీని బతికించుకుందామని. ఆల్రెడీ ప్రజలల్లా వెళ్ళిపోయింది, మీ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. అందుకే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఆల్రెడీ రుణమాఫీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి కూడా 1 సైడ్ ఒకే దఫాలో రుణమాఫీ చేసి మళ్ళీ వెంటనే రుణాలు ఇచ్చేసారు. అదే ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రుణమాఫీ చేసిరు. మరి ఇప్పుడు అదే మళ్ళీ ఆల్రెడీ కూడా ఇచ్చేస్తారు. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొన్ని సృష్టించి మీకు కొంతమందికి రుణమాఫీ అవుతుంది, కొంతమంది రుణమాఫీ కాదని చెప్పి ఆ రైతులను రెచ్చగొట్టి ఏదో లొల్లి సృష్టించాలని వాళ్ళు చూస్తారు. కానీ దయచేసి రైతులారా మీరు అర్థం చేసుకోండి. మీకు ఏమన్నా ఉంటే మీ బ్యాంకర్స్ దగ్గర కానీ మీ సొసైటీలకి వెళ్ళి మీరు ఏదో క్లారిఫికేషన్ చేసుకోండి. బీఆర్ఎస్ మాటలే దొంగ మాటలు, వాళ్ళ దొంగ హామీలు, వాళ్ళ నమ్మకండి అని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సంతోషమైన విషయం. దీనికి మా రాంపేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న ఎలక్షన్ ముందు 6 గ్యారంటీలు మేనిఫెస్టో ప్రవేశపెట్టిందో ఆ 6 గ్యారంటీలలో 1 ఇయర్ కాకముందే 4 గ్యారంటీలు అమలు పరిచిన ఏకైక పార్టీ అది ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచినా కూడా ఎలాంటి మస్తు హామీలు చెప్పారు, 100 హామీలు చెప్పారు. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు గడిచినాక కూడా పార్టీ దిగిపోయింది, కానీ గడిచిన 10 ఏళ్ళలో కూడా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారు,
ఇది అన్నారు అదన్నారు, ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఏడాది గడవకముందే ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఆల్రెడీ 1 ఇయర్ పూర్తి కాకముందే కంప్లీట్ అయినాయి. ఇంకో 6 నెలల్లో గడవకముందే ఈ 2 గ్యారంటీలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి భరోసా ఉన్నది. ఇది అందరు గమనించాలి. రైతు రుణమాఫీ ఏదైతుందో మొన్న రేవంత్ రెడ్డి గారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే మన ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏకదాటిగా 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదే ప్రకారంగా అప్పుడు చేసిరు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నా, రాని వాళ్ళు ఎవరైతే అందరికి వస్తాయి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి ఆధ్వర్యంలో మా రామాయపేట మండలంలో ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ యొక్క రాని వాళ్ళకు కూడా వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలలో, అందులో రైతు రుణమాఫీ స్పష్టంగా మేము రైతు రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పినాము, చేస్తున్నాం. దానికి బీజేపీ ఈరోజు మొన్న 1.5 లక్షల వరకు మేము రుణమాఫీ అనేది చేసినాం. చేస్తే దానికి బీజేపీ ఏం చేస్తుంది అని అంటే, ఇది అంతా ఫేక్, దీంట్లో అన్ని నమ్మే అవసరం లేదు అనేసి వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ విడుదల చేశారు. దానికట ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పోయి చేస్తారట. మరి మీ ఖజానాలోకి వెళ్ళి మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీరు నడిపిస్తున్నారు, మరి ఆడికెళ్ళి ₹1 ఎందుకు తేలేరు మొన్న బడ్జెట్లో? నేను స్ట్రేట్గా కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా, మరి మీరు ఎందుకు తెస్తలేరు ₹1 అన్న? మీకు దమ్ము ధైర్యం ఉంటే ₹1 తీసుకొచ్చి ఒక పేద రైతుకు రుణమాఫీ చేసి చూపెట్టాలి. అప్పుడు అంటారు మీ గవర్నమెంట్ ఎస్ ఒప్పుకోదగ్గ గవర్నమెంట్ ఉన్నది అనేసి. ఇప్పుడు ఇంకొకటి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 10 ఏళ్ళు పరిపాలించారు, కానీ ఒక్క హామీ అన్న ఒక్కటన్నా చేయలే. ఇప్పుడు మా మైనారిటీకి ఏం చెప్పిండు కేసీఆర్? 12% రిజర్వేషన్ అన్నాడు. 12% రిజర్వేషన్ ఎక్కడైనా నువ్వు చేసినవా కేసీఆర్ గారు? మీకు అడుగుతున్నా. చేయలే. మాది ఏం బతుకు? పండ్లు అమ్ముకోవాలి, మెకానిక్ షాపులు, వెల్డింగ్ షాపులు, అదే మా బతుకు. అంతే తప్పితే మా బతుకులు మారినాయి అనేది మీ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు ప్రతి అడుగు ఒక్కొక్కటి ఆలోచించకుండా మా రేవంత్ రెడ్డి గారు అడిగేస్తున్నారు. దానికి కూడా మీరు విమర్శలు చేసుకుంటా అసెంబ్లీలో విచ్చలవిడిగా ఒర్రుడు అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మానుకొని మీరు శ్రద్ధగా ఎట్లా అంటే గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తున్నది, మీ పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది మీరు మంచిగా చూసుకొని చేయరు అనేసి చెప్తున్నారు. జై కాంగ్రెస్. న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చేయడం అనేది శుభ పరిణామం. మాలా మాదిగ ఏబిసిడి వర్గీకరణ ఇది సంతోషదాయకం. కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇది మంచి తరుణంగా అనుకుంటున్నాము. ఇది అన్ని వర్గాల వారికి కూడా సంతోషదాయకం. ముఖ్యంగా మాలా మాదిగ అట్టడుగున ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఈ సమస్య అనేది పరిష్కారం కావడం, ఎంతోమంది ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించింది ఇది సాధించడం అనేది మంచి శుభ పరిణామం. అది కూడా తొందరగా అయితే సంతోషం. దాంతోపాటు బీసీ వర్గీకరణ, కులగణన కూడా అయితే సంతోషించాల్సిన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను పల్లె రామచందర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాంతోపాటు బీజేపీ పార్టీ ఈ రోజుల్లో వాళ్ళు కూడా కులగణనకు దీనికి వ్యతిరేకంగా పాటుపడ్డారు. దాన్ని వాళ్ళని విమర్శిస్తూ కులగణనలో వాళ్ళు అడ్డంకులు వేస్తున్నారు. ఖచ్చితంగా కులగణన చేయాలని మా రాహుల్ గాంధీ ఆలోచన. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా కావాల్సింది. దాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల ఈ టైంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు శపథం చేశారు. ఖచ్చితంగా కులగణన ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని ఆయన ఆశయం అనేది
పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. అదొకటి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనే రకంగా ఏవో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. అక్కల మీద ప్రేమ ఒలకపోస్తున్న కేటీఆర్ గారికి చెప్తున్నాము, మీ అక్కను ముందు కాపాడుకో. అక్కను ఇప్పుడు సుమారుగా ఇది ఇక్కడ ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంది. ఫస్ట్ రావడానికి కృషి చేయి. దాంట్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై ఆమెకు బెయిల్ రావాలని ప్రయత్నం చేస్తున్నావు. ఫస్ట్ నీ అక్క గురించి ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమ్మలకు, అక్కలకు, మహిళలకు పెద్ద పీట వేసి వాళ్ళను మహాలక్ష్ములను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నది. దీంట్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము, మీరు కళ్ళబుల్లి మహిళల్లో ఏదో తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఇబ్బంది చేయాలనుకుంటే మీరు చేసుకోండి, కానీ అనవసరంగా రెచ్చగొట్టి అమాయకులను బలిపశువులుగా చేయొద్దని హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి మరీ హెచ్చరిస్తున్నాము ఈ సందర్భంగా. జై కాంగ్రెస్.